నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు మీ అందరూ. నా కాలు నొప్పి 3 నెలలు రెస్ట్ తీసుకున్నానండి. ఓన్లీ అన్నం కూరలు వంట చేసేదాన్ని. మొత్తం మిగతా రోజులన్నీ రెస్ట్ తీసుకున్నాను. తర్వాత నేను ఫిజియో బాల్ అని ఒక బాల్ తీసుకుని ఆ బాల్తో ఎక్సర్సైజ్ చేశాను. ప్లస్ పాలాస్త్రి పట్టీ అని ఆ పట్టీ వేసాను. ఆ పట్టీ వేసి శ్రీమంత్ పెళ్ళి అయితే మంచిగా చేశాను. నేను హిమాలయ వాళ్ళ ఇది గ్యాస్ ఎక్స్ ఒకటిను మన నల్లేరు టాబ్లెట్స్ ఈ 2 వాడుతున్నాను. దేవుడి దయ వల్ల ఆపరేషన్ లేకుండా నడిపిస్తున్నాను ప్రస్తుతానికైతే. అప్పుడప్పుడు పైకి ఎక్కుతున్నా. ఈరోజు వచ్చాను. కూరగాయలన్నీ చాలా ఉన్నాయి అని కోసేద్దామని వచ్చా. పచ్చిమిర్చి చూసారా, పండుమిర్చి ఎట్లా అయిపోయిందో. ఈ మనం కోస్తూ ఉంటే ఇంకా పూత వస్తూ ఉంటుంది. నిజంగా మొక్కలు అయితే చాలా బాగున్నాయి. చాలా మొక్కలు తీసేశారు మ్యారేజ్ కోసమని. యాపిల్ చెట్లు చూడండి ఎట్ట పెరుగుతున్నాయో, అసలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. 3 చెట్లు ఉన్నాయి యాపిల్, 2 చెట్లు అయితే పోయినాయి. సీతాఫలాలు, నేరేడుకాయ, మన ఈ రేగ్గాయలు అన్నీ వస్తున్నాయి. అన్నీ ఇంకా సర్దాలండి. ఇక సర్దేసుకుంటాము. ఉన్న కూరగాయలన్నీ కోసుకుందాము మనం. ఫస్ట్ పండుమిర్చి కోసేస్తానే, తర్వాత ఇవన్నీ కోసుకుంటూ వెళ్ళిపోతేనే రైటు. నేను మీకు కవర్లు చెప్తా, కోసేస్తా. వాళ్ళ 1 కిలో పచ్చిమిరపకాయలు వస్తాయండి. గోపాల్ నర్సరీలో నారు తీసుకున్న మొక్క. కారం అయితే చాలా బాగుంది. మీరు మొక్కలు ఎలా ఉన్నాయి అన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అట్లా ఏంటండి వరదలు ఏంటండి అసలు, ఎట్లా నిజంగా చూస్తా అంటే చాలా బాధేస్తుంది. మనం కోసిన కొద్దికి పూలు వస్తాయి, మళ్ళీ కాయలు వచ్చేస్తాయి. కోసేద్దాం. ఒక్క చెట్టుకి ఎన్ని వచ్చినాయో చూద్దురు. కానీ నిజంగా ఈ చెట్టు హైలైట్ అండి. ఈ చెట్టు మట్టికి భలే కాసింది. కారం అయితే నాకు ఈ సంవత్సరం మంచిగా ఎక్కువే ఉంది. నేను కారంగా చేయను. పచ్చడికి గోంగూర పచ్చడి ఇదిగోండి. అసలు ఎట్ట ఉన్నాయి ఇది చూడండి, ఇటు చూడండి. అసలు ఇటు రండి, ఇటు వచ్చి చూడండి. ఇటు కాయలు అసలు ఇది ఏమంటారు, మన వ్యవసాయం పొలంలో వచ్చినట్టే వచ్చినాయి కాయలు. ఎప్పుడైనానండి మనం మొక్కలకి ఏమి ఇస్తాం అనేది కూడా మీకు చెప్పాలి. చెప్పాను కదా, నేను ఇచ్చే లిక్విడ్స్ అన్నీ నేను చేసుకున్నవన్నీ ఇచ్చేసాను. బాగా పెళ్ళప్పుడు డబ్బాలన్నీ ఖాళీ చేస్తానికి ఇచ్చేసా. రోజు ఇచ్చాను. ఇప్పుడు ఇక వర్షాకాలము ఒక నెల రోజుల నుంచి నీళ్ళే పోయట్లేదు. అసలు వానలే పడుతున్నాయి. నేను ఎక్కువ సమ్మర్లో ఇస్తా. మళ్ళీ మీకు నేను మొక్కలు నాటేటప్పుడు మరలా మీకు నేను ఏమేమి ఇస్తాను అనేది మీకు చెప్పి ఇస్తాను. వాళ్ళైతే హార్వెస్ట్ కంపల్సరీ ఎంజాయ్ చేయండి. చాలా రోజులైంది మీతో మాట్లాడి హార్వెస్ట్లు చేస్తా. నేను ఎప్పుడు పచ్చిమిర్చి తోటలోకి వెళ్ళి పచ్చిమిర్చిలు కొయ్యలేదు. అసలు ఇట్లా ఉంది మన తోటలో లానే ఉంది. ఒక్క చెట్టు, ఈ ఒక్క చెట్టే. ఇంకా 3 చెట్లు ఉన్నాయండి. 4 ఉన్నాయి. కిలో పైనే వచ్చేస్తాయి నాకు. చాలాసేపు పడుతుంది. కోసేస్తాను. ఇదిగోండి చెట్టు అంతా కోసి చూపిస్తాను మీకు. ఎట్లా ఉన్నాయి చూడండి, కోసి చూపిస్తాను. ఇదంతా ఒక్కల వల్ల అవ్వదు, అంకుల్ కూడా హెల్ప్ కావాలి నాకు. కోసేసి చూపిస్తాను. ఇగోండి ఇవన్నీ అసలు చాలా వస్తున్నాయండి. అసలు ఎన్ని ఉన్నాయో ఇది అక్కడ పెట్టేసండి. అసలు ఎన్ని ఉన్నాయంటే నిజంగా ఒక్క చెట్టున గ్రేటే. చాలా బాగా పండించాం. ఎండాకాలం అయ్యి ఉంటే చాలా బాగుండేది. నిజంగా చోహాన్ క్యూబ్ పద్ధతుల్లో చేసిన లిక్విడ్స్ అదుర్సండి. ఫ్రూట్ ఫర్మెంటెడ్ అసలు ఒకటేంటి కాల్షియం. మీరు టమాటాలకి వెనక కుళ్ళిపోతున్నాయి అంటున్నారు కదా, కాల్షియం తక్కువైతేనే మనకి చెట్లకి టమాటాలు కానీ అన్నీ తగ్గిపోతాయి. పూత పింద దశలో మనం మంచి లిక్విడ్స్ ఇవ్వాలి. సేమ్ చోహాన్ క్యూలో మనకి ఏం చెప్తారంటే, ఆయన నిండు గర్భిణి, మన గర్భిణితో పోలుస్తారు. గర్భిణికి ఎలా మనం ఆహారం అందిస్తామో ఈ చెట్లకు కూడా సేమ్ అలాగే ఆహారం అందిస్తే మనకి ఇలా కాయలు దిగుబడి వస్తాయి.
ఫస్ట్లో మాకు మేము ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాగే పచ్చిమిరపకాయలు అసలు ఎన్ని వచ్చినాయో వస్తే ఆ వీడియో మేము అప్లోడ్ చేసేటప్పుడు డిలీట్ అయిపోయింది. చాలా బాధపడ్డా, పచ్చిమిరపకాయలు వీడియో డిలీట్ అయిపోయిందని. మరలా దానికంటే మించి వచ్చినాయి ఈరోజు ఈ చెట్టున. అడావిడిలో ఉండి అసలు కొయ్యలా, మనకి పచ్చడికి కావాల్సినవి కోసుకుంటాం, వెళ్ళిపోతాం. అసలు ఒక చెట్టు ఏంటి, మీకు మిరియాల చెట్టు చూపిస్తా. అసలు ఎన్ని మిరియాలంటే మేము అసలు మన మిరియాలు కోసుకుని మనం ఘాటు అసలు ఘాటు ఎంత ఉంటుందో. చేత్తో కొయ్యమంటారు, చేత్తో కోస్తేనేమో కొన్ని మండలు ఇరిగిపోతున్నాయి. తొడియాలతో తీసేస్తున్నా, పండు మిర్చే కదా. ఒక్క చెట్టుకి మరి రైతులకి ఇంత బాగా పంటలు పండితే ఎంత హ్యాపీనో కదా. నాకైతే ఇదిగో చేత్తో దిత్తే ఇట్లా మండలు ఎరగొట్టేస్తాం అప్పుడప్పుడు. అందుకని కొంచెం నేను చాలా కత్తిరి పెట్టుకుంటాను. ఎందుకంటే కుండీలో మన గ్రో బ్యాగులు కదా, మనం పోషకాలు ఇస్తే తక్కువ మట్టిలో కూడా మంచిగా పెంచుకోవచ్చు. అసలు ఇది చూడండి, అసలు కోసిన కొద్దికి కాయలే ఇట్లా. అసలు ఈ ఇత్తనం పేరు ఏదో చెప్పారు మన కుటుంబ సభ్యులు, ఏదో మిర్చి అన్నారు, మర్చిపోయాను పేరు. ఏమండి మళ్ళీ గుర్తుంటే రాయండి ఒకసారి, ఏమనుకోకుండా ఈ వీడియో చూసి. చాలా దిగుబడి వచ్చే మిర్చి ఇది, గోపాల్ నర్సరీలో తీసుకున్నా. ఇదిగోండి ఇక్కడ చెట్టు పండుకాయలన్నీ కోసేసాను, రండి ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఒక్క చెట్టున ఇన్ని వచ్చినాయి మనకి. ఇదిగోండి ఇంకెన్ని వస్తాయో కోద్దాం, ఇవన్నీ కోసేస్తా. పచ్చికాయలు కోయట్లేదు, కోసి చూపిస్తాను. ఇదిగోండి ఈ రెండు, ఇక్కడ రెండు ఉన్నాయి, ఈ రెండు చెట్లు కోసి చూపిస్తాను. అసలు ఇటు చూడండి పచ్చిమిరకాయలు ఇటువంటి. అసలు తోట ఎట్లా ఉంటుందండి, తోటలో వర్షాకాలం ఇంకా అసలు ఎండాకాలం అయితే ఇంకా అసలు భలే ఉండేది. కోసిన కొద్దికి ఇట్లా కాయలు వస్తున్నాయి. అసలు ఎంత సంతోషంగా ఉందో. ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉంటాయండి, కూరగాయలు చాలా రేటు ఉంటుంది. ఈ పండు మిరపకాయల్లో కారం ఎక్కువ ఉంటుంది, కాకపోతే దీన్ని నేను ఆలోచించి చాలా మనకు ఉపయోగపడేటట్టు చేస్తాను. ఉప్పేసి నేను నూరుకొని బాటిల్లో పెట్టుకుంటా. పిల్లలు వచ్చినప్పుడు కోద్దాం అనుకున్నా, కొయ్యలేకపోయాను. అసలు మిరియాల చెట్టు చూపిస్తారు అంకుల్, ఒకసారి మిరియాల చెట్టు చూసి రండి. అసలు ఎన్ని కాయలు, అసలు ఎన్ని పిందెలు వేసిందంటే అసలు ఆశ్చర్యంగా ఉంది అసలు ఆ మిరియాల చెట్టుని చూస్తే. ఇంకా పచ్చిమిరకాయలు పొండి మిరకాయలు మనం కొనక్కర్లేదండి. బెండకాయలు అయిపోయినాయి, మళ్ళీ బెండ గింజలు నాటాను. అసలు అడవిలాగా అయిపోయినాయండి చెట్లు, సర్దాలి. నిజంగా దేవుడి దయ వల్ల నేను చేసిన ఎక్సర్సైజులకి చూపిస్తాను మీకు ఒకసారి, నేను ఏమేమి వాడాను అనేది కూడా మీకు చూపిస్తాను. వంకాయలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇంకో చోటకి వెళ్దాం రండి, ఇంకో చోటకి వెళ్దాం. చెట్టు అంతా సీతాఫలాలేనండి. చిన్న నేను
ఇదిగోండి ఈ కుండీలో పెట్టా సీతాఫలాలు. నిమ్మకాయలు అయితే అసలు ఎంత బాగా వస్తున్నాయో, నిమ్మకాయలు చాలా బాగా వస్తున్నాయి. ఇలాచీ చెట్టు, పసుపు, ఖర్జూరం, మందార పూలు అయితే మంచిగా వస్తున్నాయి. ఇటు వచ్చేయండి, నాకు ఇట్లా వచ్చేయండి. కత్తిరి అక్కడ ఉందండి. ఇదిగోండి సీతాఫలాలు ఎన్ని ఉన్నాయో చూడండి. మొన్న ఒక పెద్ద కాయ రాలిపోయింది, అసలు భలే కాసింది చెట్టు మట్టికి. సీతాఫలాలు హైలైట్. ఇట్లా మనకి పిండి నల్లి వస్తుంది. ఈ పిండి నల్లిని చేత్తో నలిపేసేసి, నేను ఇన్ని రోజులు రాలేదు కదా పైకి, నేను శుభ్రంగా ఈ కాయని కడిగేస్తా, చేతులు కడుక్కుని వస్తా. వచ్చి స్టార్ బెండ చూడండి, మరలా నాటాను. విత్తనాలన్నీ రాలిపోయినాయి. నేను ఇంకా వాటిని జాగ్రత్తగా సేవ్ చేస్తాను. ఇవన్నీ రాలిపోయినాయి, పడిపోయినాయి, అక్కడే మొలుస్తాయి. కొన్ని జాగ్రత్తగా చెయ్యాలి. నాకు ఈసారి ఈ బెండే కాంచుదామని ఇవన్నీ కోస్తాను, విత్తనాలు జాగ్రత్తగా సేవ్ చేస్తా. ఇదిగోండి ఇక్కడ రండి. అసలు ఈ పచ్చిమిర్చి మేము ఎన్నిసార్లు కోసుకున్నాము. ఈ కూరల్లోకి చాలా బాగుంది. ఇది విత్తనాలు బాగున్నాయి. ఇది మన ఇంట్లో నేను పచ్చిమిర్చి వేసుకున్నా నారు. పచ్చిమిర్చి కావాలి కదా మనకి ఎక్కువ కూరలకి. ఇదిగోండి ఈ చెట్టు, ఇటు రండి. ఇది కూడా అసలు ఇది భలే ఉంటుంది. ఇది చాలా బాగుంది, నాకు ఇది నచ్చింది. ఇది లావుగా ఉండి కారం కొంచెం తక్కువ, బాగున్నాయి. తక్కువ మట్టే చూడండి, మట్టి ఎక్కువ వేయకూడదు, మట్టి ఎక్కువ అక్కర్లా మనకి. ఇది మంచి పచ్చిమిర్చి, మంచి కలరు, బాగుంది. ఈ మధ్య పండినట్టు ఉన్నాయి. అయ్యేమో కొంచెం సన్నగా ఉన్నాయి. ఆ సన్న మిర్చి పేరు రాయిరా, నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు, ఏమనుకోకుండా. ఇదిగోండి పుదీనా చూడండి ఎంత బాగుందో. అసలు పుదీనా కొయ్యాలి. ఇది మన ఇంట్లో నేను మన ఇంట్లో పచ్చిమిర్చితో వేసుకున్న నారు. కానీ మనకు అన్ని వర్షాకాలానికి మంచిగానే ఉన్నాయి కాపులు. పచ్చిమిర్చి అయినాయండి. ఇగోండి బెండ మొక్కలన్నీ చూడండి, అసలు ఎన్ని బెండకాయలు ఒకసారి చూడండి. ఇగోండి ఇటు రండి, ముదిరిపోయినాయి చూసుకోలే. ఇగోండి విత్తనానికి ఉంచేసుకున్నా. ఇగోండి వీటన్నిటిలోనూ పెట్టాను, బెండ పెట్టాను నేను నారు. వస్తాయి, ఇదిగో వస్తున్నాయి. ఇదిగోండి స్టార్ బెండ పెట్టుకున్నా, అన్నీ బెండలే. ఇదిగోండి కొండ మామిడి చూడండి అసలు ఎన్ని కాసినాయో, భలే కాసినాయి. కొండ మామిడి కూడా ఎన్ని ఉన్నాయో చూడండి. కొండ మామిడి ములగ చెట్టుని మట్టికి నేను ఎప్పుడు ట్రిమ్ చేసేస్తున్నాను, ఈసారి హైట్ పెంచొద్దని. కొండ మామిడి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వీటిలో పోసి వచ్చి మళ్ళీ మాట్లాడుకుందాం రండి. పండు మిరపకాయలు పోసి వస్తున్నారండి. ఇదిగోండి ఇన్ని పండు మిర్చి వచ్చినాయండి. ఎన్ని మిరపకాయలు వచ్చినాయో. ఇదిగోండి గులాబీ పూలు రోజు భలే పోస్తున్నాయి, మంచి కలరు. ఇట్లా వచ్చేయండి. ఇదిగోండి ఈ మందారం. ఇట్లా రండి, పంపర్ పనస చూపిస్తా మీకు. వాళ్ళ గజ్బీజీ చేయను. ఇటు రండి. బటర్ఫ్లై ఎంత బాగా కూర్చుందో, వెళ్ళిపోయింది. అసలు పంపర్ పనసకాయలు ఏంటండి బాబు. ఇదిగోండి కదిలితే చెట్టు పడిపోతుంది అన్నట్టు. ఇక్కడ రెండు. ఇదిగోండి అమ్మో వద్దు. ఇదిగోండి 2 కాయలు, ఇక్కడ 1, 3 కాయలు నిలబడ్డాయి ఈ సంవత్సరం.
చాలా బాగా నిలబడ్డాయి. చాలా బాగుంది. జాంకాయలు కూడా అసలు బాగా వచ్చినాయి. చూసారుగా ఇవి మీరు మిరియాలు చూసారుగా ఎన్ని కాసినాయో. రేగ్గాయలు ఇప్పుడు అసలు రోజు రేగ్గాయలు కోసుకొస్తున్నారు అంకుల్. రోజు తింటున్నాం రేగ్గాయలు, నేను మా అత్తగారు. ఇదిగోండి వంకాయలు కోసుకుంటూ వెళ్ళిపోదామే. పండు వంకాయలు పచ్చడి ఏమన్నా చేసి పంపిస్తే పంపిస్తాను. అప్పటికప్పుడు చేసుకోవచ్చు వంకాయలు. చూద్దాం, కోసేస్తాయి ఇంకా. ఇప్పుడు వర్షాకాలం మనం కోసిన కొద్దికి కాయలు వస్తాయి మనకి. ఇప్పుడు మనకి కూరగాయలు కావాలి, అవి ఉంటే అయ్యే పండించుకుందాం. ఆకుకూరలు అన్నీ పెడతాను. వంకాయలు చాలా బాగా కాస్తాయి మనకి. కొన్ని తడిసిపోయిన వాటిని తీసేస్తాను. ఇవన్నీ దగ్గరికి పెట్టాము. వచ్చిన వాళ్ళు చూస్తున్నా అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటానికి. అయ్యో టమాటాలు చూడండి, నాకు కనపడలా. అయ్యో ఎన్ని కాయలు కాసినాయి. విత్తనం లేదే, విత్తనం ఎక్కడ పెట్టానో అనుకున్నా. భలే వచ్చినాయి చెర్రీ టమాటా. ఈ చెర్రీ టమాటాని మించిన పండు మనకి అసలు ఉండవండి టేస్ట్. చెర్రీ టమాటా ఎంత బాగుందో చూడండి, చాలా బాగా కాసినాయి. పెద్ద బుట్ట తేవాలండి. చాలా వంకాయలు ఉండి ఉంటాయి నాకు తెలిసి. చిన్న వంకాయలు కూర వండుతాం, పచ్చడి చేసేస్తాయి. ఏం చేస్తాం ఇంకా. అసలు వంకాయ పచ్చడి ఏమి టేస్ట్ ఉందో అసలు. మన ఛానల్లో వంకాయ పచ్చడి ఉంది. వెనక మేము ఇట్లా పండు వంకాయలతోనే పట్టేవాళ్ళం. కొయ్యలేదు, టైం లేక. ఈ పెళ్ళి ఆడావిడ వారం రోజుల్లోనే మేము లగ్నాలు పెట్టుకుంటాం, పిలుపులు అన్నీ ఆడావిడ అయిపోయినాయి. ఇంట్లో వంట చేస్తానుకోమో పిల్లలు ఏం చేశారంటే వారం రోజుల్లో కుదరదని చెప్పి అన్నీ బయట నుంచి ఆర్డర్లు చేసేసారు, అమ్మ ఇబ్బంది పడకూడదని. ఇదిగోండి చెట్లు ఇట్లా హైట్ పెరిగితే ప్రూనింగ్లు కంపల్సరీ చేసేయాలి. కంపల్సరీ ప్రూనింగ్లు. నేను పని చేసుకుంటా మీకు చూపిస్తున్నా నా చెట్లు అంతా బాగుంటానికి. ఆ వంకాయ తీసేస్తాను. ఇదిగోండి ఇక్కడ ఇన్ని వచ్చినాయి. ఇది మొలుస్తుంది. ఇది విత్తనాలు వేద్దాం, మొలిసేస్తాయి. పండిపోయింది, దాంట్లో నారొస్తే రైటు. ఇదిగోండి చెర్రీ టమాటా కట్టాలి. ఇక్కడ ఒకటి వచ్చింది, మొలిసింది. వీటన్నిటికీ మైక్రో న్యూట్రియంట్స్ తగ్గినాయి. ఇట్లా ఉంటే మైక్రో న్యూట్రియంట్స్ తగ్గినట్టు. కట్ చేయాలి. అబ్బా దొండకాయలు ఏం కాసినాయి అండి, మొన్న చూపించానుగా. సైజు చూడండి ఎట్లా ఉన్నాయో. సైజు భలే ఉన్నాయి అసలు. చాలా బాగున్నాయి దొండకాయలు అసలు. బాగా కాసింది ఈ సంవత్సరం. ఇప్పుడు ఇక ఇట్లా మంచు ఇట్లా ఉంటే మనకేంటంటే ఇది డౌనీ మిల్లీ లాగా వస్తుంది. ఇక దొండకాయని కట్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ పోసి వచ్చేస్తా వంకాయలు. మళ్ళీ ఇంకో బుట్టకు వద్దాం, ఇక్కడ పోద్దాం. ఇవన్నీ అసలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడి నుంచి మొదలెట్టేద్దాం. ఆహా పడిపోయింది. ఇది విత్తనానికి వేయాలి, సూపర్గా ఉంటుంది. అత్తమ్మ నాన్న అందరూ బాగున్నారండి. అత్తమ్మ ఉన్నారు. వంకాయ పచ్చడి పడదామంటే పట్టేస్తాం మళ్ళీ.
వర్షాలు కదా ఇన్ని రోజులు మళ్ళీ తేరుకుంటాయి మొక్కలు. మరి ఇంత వర్షాలు పడ్డా కూడా కష్టం. ఏమున్నాయండి కొన్ని వంకాయలు ఇక బాగోలేదంటే ఇది విత్తనానికి ఉంచేస్తే పగిలిపోయింది. ఇది విత్తనానికి విత్తనం మొక్క వచ్చేస్తాయి, అక్కడే నారు వచ్చేస్తాయి. ఇది కూడా ఇక్కడ వేసేస్తున్నానండి, నారు వస్తుంది దీంట్లో. ఇదిగో ఈ పక్క ఉంటుంది, దీంట్లో వేస్తున్నా. ఈ నారు మంచిది, ఈ టమాటా, ఈ వంకాయ మంచి వంకాయ, గ్రీన్ వంకాయ ఇది. అన్నీ ఇంకా బాగుంటాయి, చెట్లు అన్నీ తీసేస్తాయి. ఇవ్వండి ఏం కాసినాయండి ఈ సంవత్సరం వంకాయలు కూడా ఇరగ్గాసినాయి. ఇరగంటే ఇరగ్గాసింది. ఇవి బాగుంటాయి, పండు వంకాయలతో పచ్చడి కూడా బాగుంటుంది. వెనక రైతుల్ని ముదిరిపోయిన పండు వంకాయలు ఉంచమనేవాళ్ళు. ఇలా పండు వంకాయలతో పచ్చడి పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ రాయండి. బాగా పసుపు రంగు వంకాయలతో మేము పడతాము పచ్చడి అని మాకైతే తెలుసు. మా వదిన వాళ్ళ అమ్మగారు వాళ్ళు పడతారు. ఫస్ట్ మేము పండు వంకాయలతోనే పచ్చడి తిన్నాం, టేస్ట్. ఇవన్నీ ఇంకా చిగుర్లు వచ్చి ఇంకా బాగా వస్తాయి. ఇంకా పోషకాలు అందిస్తాను వీటికి. ఒకసారి ఇట్లా వచ్చినవన్నీ మొలుస్తాయి, నారైపోతాయి. ఇట్లా మంచి నారు మొక్కలు వచ్చి అట్లాగే నాకు మొక్కలు వచ్చేస్తాయి. ఓ చాలా అయినాయండి, ఇరగ్గాసినాయి చాలా ఉన్నాయి. ఎన్ని కిలోలు అనవసరం చాలా కాయలు వేస్ట్ చేసేసారు కొయ్యక. ఇదిగోండి ఈ వంకాయలు కొన్ని కూరకు వస్తాయి. చాలా పని ఉంది మిద్దె తోటలో. ఇదిగోండి ఇది మంచి వంకాయ. ఇదిగోండి మళ్ళీ పోసి రావాలండి, ఇంకో పుట్టు వచ్చింది, పోసి వద్దాం. బకెట్ తీసుకెళ్దాం, తెద్దాము, ఇంకో డిప్ప తెద్దామండి, కోసేస్తా. వంగ తోట, పచ్చిమిర్చి, టమాటా వస్తున్నాయి మనకి. ఇది చూడండి, ఇదిగోండి వంగ తోట. ఇప్పుడు వర్షాకాలం, ఇప్పుడు అసలు తీయకూడదు, మన కూరగాయలకి ఇబ్బంది. బెండ తోట అయిపోయింది, మళ్ళీ పెట్టేశాగా బెండ. ఇవన్నీ కూర వండుకోవచ్చండి. వంకాయలు ఏమవ్వు, వంకాయలు మళ్ళీ చిగురు వచ్చేస్తాయి. శ్రీమంతాళ్ళు మీకు చూపిస్తానికి కూడా టైం లేదు, వెళ్ళిపోయారు అమెరికా, రీచ్ అయిపోయారు ఇద్దరు. యశ్వంతాల ఫ్యామిలీ, శ్రీమంతాల ఫ్యామిలీ. మీకు చూపించలేదని ఏమనుకోవద్దు. ఈ వరదలు అన్నీ తగ్గినాక మీకు ఫోటోలు, వీడియోలు పెడతాను. మీ అందరూ ఆశీస్సులు అందజేశారు శ్రీమంత్కి, ఐశ్వర్యకి. థ్యాంక్ యూ అండి. వస్తున్నా. నేను వీడియోలు పెట్టకపోయినా నన్ను మీ అందరూ ఆదరిస్తున్నందుకు మటుకి నేనైతే జీవితాంతం మీ అందరికీ రుణపడి ఉంటాను. ఇది పుచ్చిపోయింది.
ఎక్కడ అసలు ఇవ్వండి కొండ మామిడి. పిల్లలు టేస్ట్ చూశారు, మామిడికాయ టేస్టే ఉందమ్మా అన్నారు. భలే హ్యాపీ అనిపించింది నాకు పిల్లలకి టేస్ట్ చూపించినప్పుడు. రామఫలం చెట్టు చూడండి కింద, రామఫలం భలే వస్తుంది. దానిమ్మ, దొండ చెట్లు ఇవన్నీ కట్ చేయాలండి. కట్ చేసి మళ్ళీ పాకిస్తే ఇంకా దొండ బాగా వస్తుంది. దొండ అంతా కట్ చేసేస్తా. కట్ చేయాలి, ఇక అయిపోయింది. దొండ భలే కాసిందండి నాకు, బాగా కాసింది దొండకాయలు మట్టికి. చూపించాక మొన్న అంతా కట్ చేసి మళ్ళీ నేను పందిరికి ఎక్కిస్తా, నీట్గా పెడతా. ఇదిగోండి ఈ బెండ విత్తనాలు గుంజుకున్నాం, ఎందుకంటే ఈసారి ఈ బెండకాయలే కాంచాలి. ఒకసారి రండి నాతో పాటు ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. మీకు గోరింత కోసి చూపిద్దాం అనుకున్నా చూపించలా. ఇదిగోండి లక్ష్మణ ఫలం ఏమైందంటే, మీరు ఇటు రండి, చచ్చిపోతుందో బతుకుతుందో. ఇక్కడికి గాలికి ఇరిగిపోయింది అంటూ నేను ఊరికేసం పెట్టాను. మళ్ళీ ఇంకోటి నాకెందుకైనా లక్ష్మణ ఫలం సెట్ అవ్వాల, మళ్ళీ తీసుకోవాలి లక్ష్మణ ఫలం. అమ్మ ములగాకుతో ఏమి లాభాలు ఉన్నాయండి, ఎంత లాభాలు ఉన్నాయండి అసలు. పుదీనా ఇంకో రోజు కోసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వంకాయలు చూడండి, గుత్తులే, నేను ఇవి చూడలేదు. ఇక్కడ ఎన్ని గుత్తులు ఉన్నాయి. ఇది పడిమొలిసిన చెట్టు అండి. పడిమొలిసిన చెట్టు ఏం కాసింది, ఇంకెక్కడ ఉన్నాయండి. అబ్బో పడిమొలిసిన చెట్టు అండి. ఎప్పుడైనా పడిమొలిస్తే నాకు చాలా హ్యాపీ, అసలు బాగా కాస్తాయి, ఎందుకేనో తెలీదు. పడిమొలిసిన చెట్టు. తమ్మకాయలన్నీ టమాటాలను మట్టికి జాగ్రత్తగా కట్టిస్తాను, అంకులు కట్టేస్తారు. ఇదంతా సెట్ చేసేస్తా, వాళ్ళ పైకి వచ్చి మళ్ళీ కిందకెళ్ళి ఎంతసేపు అయిందో పొయ్యి మీద ఏం పెట్టొచ్చాను నండి, వచ్చేద్దాం అనుకున్నా. ఇదిగోండి ఇట్లా కట్ చేసేయాలి. ప్రూనింగ్ చేయకపోతే చెట్టుల్ని పెంచకూడదు. పెంచిన కొద్దికి మనకి మిద్దె తోటలో మనకి చెట్లు ఎక్కువ పెరగకూడదు. చాలా పెరిగిపోయినాయి మా దగ్గర, అన్నీ తీసేస్తాను. గులాబీ అయితే ఎట్ట పెరిగిందో. ద్రాక్షకాయలు 3 కాయలు నిలబడ్డాయి. ఇక్కడ కూడా సీతాఫలాలు చూడండి ఉన్నాయి, విత్తనాలు ఉంచుకున్నాను నేను. ఇదిగోండి ఇక్కడ సీతాఫలాలు, మొత్తం మన ఇంట్లో సీతాఫలాలు 25 కాయలు ఉన్నాయండి. 25 కాయలు అయితే ఉన్నాయి సీతాఫలాలు. రండి జాంకాయలు అసలు అన్నీ బాగున్నాయండి. ఇగోటి టమాటాలు ఇట్ట కింద పడిపోయినాయి, పండిపోయి. కోసుకుందాం టమాటాలు, పప్పుచారులో వేస్తా. ఈ టమాటాని మించింది లేదు అసలు టేస్ట్. అసలు నేను ఈసారి నెక్స్ట్ టైం టమాటాలకి ఎక్కువ తెగుళ్ళు వస్తాయి, అందుకు మిగతా చెట్లకి స్ప్రెడ్ అవుతాయేమోనని చాలా జాగ్రత్తగా. స్ప్రెడ్ అయినా కూడా మనకి ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ పడిని మళ్ళీ మొలుస్తాయి. ఇన్ని టమాటాలు వచ్చినాయి. ఆ 2 ఉండని వెళ్ళండి. వీళ్ళు యాపిల్ మొక్కలు ఏం పెరుగుతున్నాయి, యాపిల్ కాయలు కాంచాలి జాగ్రత్తగా ఈసారి. లక్ష్మణ ఫలం అది బరువుకి గాలికి పోయింది. ఇదిగోండి ఇక మనం కిందకి వెళ్ళి డిప్ప తెచ్చుకోవాలంటే కష్టం, ఇట్లా వేసేసుకుంటున్నాం. ఎన్ని వచ్చినాయి, 3 కిలోల పైన వచ్చినాయి. నిలవ ఈ వంకాయ పచ్చడి ఏం పాడవదు, ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. అందుకే వర్షాలు తగ్గినాక అబ్బో ఇవే ఉన్నాయండి, చాలా ఉన్నాయి, ఇంకా అక్కడ ఉన్నాయి. బుట్ట తెచ్చారు, ఈ బుట్టలో పోస్తున్నా.
ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి కూడా వేద్దాం రండి. ఎన్ని కిలోలు వచ్చినాయి అండి. నాకైతే బాగా హ్యాపీ అనిపిస్తుంది. ఇదేమో సాంబార్లో వేసేస్తా. అసలు సాంబార్లో ములగాకు వేస్తా. ఎంత బాగుందంటే అంత బాగుంది. సాంబార్కి వచ్చేసినాయి ఇవాళ మాకు కూరగాయలు బయటకు వెళ్ళకుండా. చూసారుగా పండు మిరపకాయలు ఎన్ని వచ్చినాయో, ఎన్ని వంకాయలు. హ్యాపీగా ఉంది కదండి. చాలా చాలా హ్యాపీగా ఉంది కదండి. ఇన్ని వంకాయలు, పచ్చడి వంకాయలు, పచ్చడి పండు మిర్చి వచ్చింది మనకి ఈసారి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. ఎంత హ్యాపీ అండి. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. రైతులకి నాకే ఇంత హ్యాపీ ఉంటుంది. రైతులు ఎంత హ్యాపీగా ఉంటారో. ఇంత బాగా పంటలు పండితే వర్షాలు, అకాల వర్షాలు వచ్చి వాళ్ళని భలే ఇబ్బంది పెట్టినాయి అందరినీ. ఆ రైతుల్ని, మధ్యతరగతి, ఒకళ్ళని కాదు, ఎంత ప్రాబ్లమ్స్ వచ్చేసినాయో. అందుకే మనం ప్రకృతిని కాపాడుకోవాలండి. లేకపోతే ఇలాగే మనకి విపత్తులు వస్తాయి. కిందకి వస్తున్నానండి. వెళ్దాం పదండి కిందకి. ఫస్ట్ టైం ఇట్లా బుట్టలు ఉచ్చుకుని దిగుతున్నా. హ్యాపీగా ఉంది. ఏదైనా మన ఇంటి పంట ఇట్లా పంటలు పండితే ఇంకా ఎంత సంతోషం. ఈ సంవత్సరం నుంచి ఇంకా అంతా బాగా పంటలు తీస్తానండి. ఇంకా కలుపు తీయండి. ఇంకా తక్కువ మట్టిలో ఎక్కువ దిగుబడి ఎలా తీద్దాం అనేది ఇక నుంచి మన కాన్సెప్ట్. వీటితో ఏం చేస్తానా అని ఆలోచన వచ్చింది. నెక్స్ట్ వీడియోలో చెప్తా.